హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్యన్స్ వరల్డ్. సో ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఈ శివరాత్రిని హ్యాపీ అండ్ హెల్దీగా గడుపుకోవాలని నేనైతే ఆ మహాశివుణ్ణి వేడుకుంటున్నాను. సో మీకు కనుక ఇవాళ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ మనము బేబీ ఫోటోషూట్ ఐడియాస్ అయితే ప్లాన్ చేస్తున్నాము. సో బేసికలీ నేను ఈ బేబీ ఫోటోషూట్ ఆర్యన్కి లాస్ట్ ఇయరే తను మంత్స్ బేబీ అప్పుడు ఉన్నప్పుడే నేనైతే క్రియేట్ చేసేసిన. బట్ అప్పటికి ఇంకా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేయలేదు. బట్ ఈసారి ఈ ఇయర్ యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేశాను కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ ఫోటోషూట్ ఐడియాస్ విత్ యూ ఆల్, సో దట్ మీరు కూడా మీ బేబీస్కి ఈ శివుని థీమ్కి రిలేటెడ్గా ఈ శివరాత్రికి మీరు కూడా మీ బేబీస్ తోటి ఆ ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఆ డిఐవై శివలింగం అదంతా ఎలా చేశానో మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నేను ఒక వైట్ క్లాత్, నా దగ్గర అయితే ప్రెజెంట్ అయితే ఒక లుంగి తప్ప ఏం లేకుండా, సో నేను మ్యాట్ పైన వైట్ క్లాత్ వేసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్ ఉంటే టర్కీ క్లాత్స్ కానీ లేకపోతే ఫర్ క్లాత్స్ కానీ ఉంటే ఇంకా బెటర్ ఉంటుంది, ఇంకా అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. సో నేను నెక్స్ట్ ఏం తీసుకున్నా అంటే శివలింగం షేప్ రావడం కోసం ఒక స్టీల్ క్యాన్ కానీ ఆర్ మీ దగ్గర ఏ ప్లాస్టిక్ డబ్బా లాంటిది ఉన్నా కూడా ఇట్ ఇస్ ఫైన్, యూ కెన్ యూస్ దట్ ఫర్ మేకింగ్ దిస్. దీన్ని మనం ఒక బ్లాక్ టీషర్ట్ ఆర్ బ్లాక్ ఎనీ క్లాత్, బ్లాక్ కలర్లో ఉండే ఏ క్లాత్ అయినా కానీ మనం దాంతో కవర్ చేసుకోవాలి. దానిపైన కవర్ చేసుకొని మనము దాన్ని నీట్గా సేఫ్టీ పిన్స్ తోటి సెక్యూర్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ అయితే స్మూత్ అండ్ ఈవెన్ సర్ఫేస్గా ఉండాలి కాబట్టి దాన్ని మొత్తం నేను పుల్అప్ చేసుకొని వెనక మంచి గ్రిప్గా టైట్గా సేఫ్టీ పిన్ తోటి అయితే సెక్యూర్ చేసుకొని దాన్ని అయితే ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక బ్లాక్ లెగ్గిన్ ఆర్ బ్లాక్ ప్యాంట్ తీసుకోవాలి. దాని లోపల మొత్తం మనము ఏదైనా ఒక టవల్స్ ఆర్ ఎనీథింగ్ దేంతోనైనా మనం స్టఫ్ చేసేసుకోవాలి. మొత్తం దాని ప్యాంట్ లోపల మొత్తం మనము కంప్లీట్లీ స్టఫ్ చేసుకోవాలి. అటు రెండు లెగ్స్లో కూడా మనము ఒక టవల్తోని స్టఫ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే దాన్ని మనము శివలింగం చుట్టూ రౌండ్గా ప్లేస్ చేసుకోవాలి. సో దట్ విల్ గెట్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ దట్ శివలింగం నుంచి ఆ వాటర్ డ్రైన్ అవుట్ అయ్యే ఆ షేప్ అనేది మనకు దొరుకుతుంది అనమాట. సో హియర్ వి గో. దీన్ని స్మూత్గా ఈవెన్ సర్ఫేస్ తోటి కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఆ శివలింగం షేప్ ఏదైతే ఉందో దాని మీద బొట్టు అయితే పెట్టుకోవాలి. సో మనకి అడ్డబొట్టు అంటారు కదా, సో దాన్ని మనము పెయింట్ అయితే వేయలేము. సో పెయింట్ వేస్తే మనము మళ్ళీ దాన్ని ఆ టీషర్ట్స్ని రీయూజ్ చేయలేము కాబట్టి నేను జస్ట్ మన దగ్గర వైట్ టేప్ ఉంటుంది కదా, ఆ పేపర్ టేప్ లాంటిది దాన్ని అయితే పెట్టుకున్నాను. ఈవెన్గా మూడు కూడా ఒకే షేప్ ఒకే సైజులో కట్ చేసుకొని దాన్ని ప్లేస్ చేసుకున్నాను. అండ్ మనకి అది అక్కడి వరకు బాలేదు, కంప్లీట్ అవ్వలేదు అనిపించి నేనైతే శివుని త్రినేత్రం లాగా ఒక కన్ను అయితే డ్రా చేసుకున్నాను. నా దగ్గర ఉన్న పెయింట్ అండ్ స్కెచెస్తోనైతే డ్రా చేసుకున్నాను. అండ్ కొంచెం లింగం కొంచెం లెవెల్ అప్ అవుతే బాగుంటుందని కింద ఒక టవల్ అయితే ప్లేస్ చేసుకున్నాను. ఆ టవల్ కూడా కనిపించకుండా నీట్గా ఫ్లవర్స్తోని మొత్తం డెకరేట్ చేసేసుకోవాలి. మన దగ్గర ఏ ఫ్లవర్స్ ఉన్నా దాంతోని మనము ఇంకా మన డెకరేటివ్ స్కిల్స్‌ని అయితే యూజ్ చేసుకోవాలి. మనం పూజ ఎలా చేసుకుంటామో, మనం ఎప్పుడు ఎలా చేసుకుంటామో ఇంక అదేనండి. సో నా దగ్గర అయితే ఈ ఆర్టిఫిషియల్ బంతి పూల మాల అయితే ఉండే, సో నేను దాన్ని యూజ్ చేసుకున్నాను. ఇప్పుడొచ్చిందండి పెద్ద టాస్క్. ఆర్యన్ గాడిని పంతులు వేషంలో రెడీ చేయాలి. వాడికి అసలే భక్తి ఎక్కువ. చూడాలి వాడు ఎన్ని ఏషాలేస్తాడో, అసలు రియల్లీ ఎక్సైటెడ్. సో నేనైతే జంజం కూడా ప్లాన్ చేసుండే, రియల్ పంతులు పూజారి గారి వైబ్స్ రావాలని చెప్పేసి. బట్ వాడు నేను పెట్టిన ఒక్క నిమిషంలోనే దాన్ని పీకి అవతల పడేసిండు. సో నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, జస్ట్ అక్కడి వరకు అట్లా కట్టి వదిలేసిన. అండ్ నామాలైతే పెడదామని ఇంకా విభూది తీసుకొచ్చి రెడీ చేసుకుంటూ ఉన్నా. వాడు పిష్కే పిష్కే అని మా అన్నయ్యని కొడతా ఉన్నాడు. అంటే వీడియో తీసేది మా అన్నయ్య కాబట్టి అట్లా కొడతా ఉన్నాడు. ఇంకా బొట్టు పెడతా ఉన్నా. మా ఆయనేమో పక్క నుంచి నన్నే కామెంట్స్ చేస్తూ ఉన్నాడు, సంపూర్ణేష్ బాబులా తయారు చేసినవేందే నా కొడుకుని అని. హియర్ కమ్స్ ద ఫైనల్ అవుట్పుట్. ఓ మై గాడ్, ఎంత రియల్ లింగం లెక్క అనిపించిందో. ఐ లవ్ ద అవుట్పుట్. అండ్ ఆర్యన్ కూడా వాడికి ఆబ్వియస్లీ భక్తి చాలా ఎక్కువ. సో హీ వాజ్ రియలీ అబ్సెసివ్. ఎంత క్యూట్ అండ్ అడారబుల్గా ఉండెనో.
సో మీరు ఈ షార్ట్‌ని గనక మీరు చూడలేదు, మిస్ అయ్యారు అంటే నా యూట్యూబ్ ఛానల్‌లో ఉంటుంది. ఈ షార్ట్‌ని చూసేయండి. ఆర్యన్ ఫోటోషూట్ వీడియో షార్ట్‌ని. అండ్ గైస్ ఐ వాంట్ యువర్ సపోర్ట్ ఆల్సో గైస్. నేను ఇంత కష్టపడేది మొత్తం ఆర్యన్‌ని ఎంత రెడీ చేసింది ఇదంతా తీస్తున్నా కదా! నాకు మీ సపోర్ట్ కూడా యాడ్ అయితే ఐ విల్ బీ రియల్లీ ఎంకరేజ్డ్. అండ్ ఇంకా ఇట్లాంటి వీడియోస్ అన్నీ చాలా తయారు చేద్దాం. మన దగ్గర చాలా కంటెంట్ ఉంది, మీకు తెలిసిందే కదా! సో కంటెంట్ అంతా బయటికి రావాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ యాహ్! ఇంత క్యూట్‌గా సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాడు. ఛీ! నా దిష్టే తగిలేటట్టుంది నా కొడుక్కి. ఎనీవేస్ బాయ్ గైస్. సో డిఐవై ప్రిపరేషన్ అంతా మేమైతే శివరాత్రికి 2-3 డేస్ ముందే మేమైతే చేసేసుకున్నాము. ఇవాళ శివరాత్రి. సో ఆర్యన్ అయితే ఈ అవుట్ఫిట్లో రెడీ అయిపోయిండు. తమిళోడు లెక్క ఉన్నాడు, ప్రస్తుతానికి తమిళోడు లెక్కనే ఉన్నాడు. ఓకే, ఎనీవేస్ హ్యాపీ శివరాత్రి యూ గైస్. చెప్పు ఆర్యన్. హ్యాపీ శివరాత్రి ఎవ్రీవన్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్యన్స్ వరల్డ్. మన ఛానల్ మీద ఒక కన్నేసి